బయట దొరికేవే కాదు, ఇంట్లో చేసుకుని తినాలన్నా కూడా వణుకు పుడుతుంది. కారణం కల్తీ ప్రపంచం. మెయిన్ గా తినే ఫుడ్ విషయంలో మాత్రం చాలా దారుణం అండి. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా నకిలీ పదార్థాలు చేసి సేల్ చేస్తున్నారు వ్యాపారులు. అంతెందుకు, కోడి పెట్టే గుడ్డును కూడా నకిలీ చేస్తున్నారంటే ఎంత దారుణమో మీరే ఆలోచించండి. వీటి వల్లే 80 ఏళ్లు బ్రతికేటోడు కాస్త 40 ఏళ్లకే పోయేలా ఉన్నాడు. అవును, ఈ నకిలీవి ఇప్పుడు కూడా గుర్తించకపోతే ముందు ముందు బ్రతకడమే కష్టం. ముందుగా డైలీ తినే కోడిగుడ్డు విషయంలో చూద్దాం. అసలు కోడిగుడ్డుకి నకిలీ కోడిగుడ్డుకి తేడా ఏంటి, అదెలా గుర్తించాలనేది చూద్దాం. అలాగే నకిలీ గుడ్లని ఎలా చేస్తున్నారు, ఇవి తింటే ఏమవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. దీంతో పాటు ఫ్యాక్టరీలో చేప నూనె ఎలా తయారవుతుందో, అలాగే ఈ నూనెను దేనికి వాడతారు అనే విషయం ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. రీసెంట్ గా ముంబైలో పోలీసులు నకిలీ గుడ్లను తయారు చేస్తున్న నేరస్తుల్ని పట్టుకున్నారు. ఆ కోడిగుడ్లు చూడటానికి అసలైన కోడిగుడ్లు లాగానే ఉంటాయి. అందుకే ఇది అందరూ గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఈ నకిలీ గుడ్ల లోపల సింథటిక్ కెమికల్స్ ఉన్నాయి. అయితే ఒక మహిళ ముంబైలో నకిలీ కోడిగుడ్లను తయారు చేస్తున్నారని పోలీసులకి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత పోలీసులు ఈ కోడిగుడ్లను టెస్ట్ చేయడానికి FDAకి పంపించారు. ఆ టెస్టింగ్ లో ఈ కోడిగుడ్లు అన్ని నకిలీవని తేలింది. అలాగే కోల్కతాలో కూడా నకిలీ కోడిగుడ్లను తయారు చేస్తున్న వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మన ఇండియాలోని హర్యానా, ఢిల్లీ, కోల్కతా, తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో నకిలీ కోడిగుడ్లను తయారు చేస్తున్నారు. మన భారతదేశంలో నకిలీ కోడిగుడ్లు తయారు చేస్తున్న చాలా మంది క్రిమినల్స్ ని పోలీసులు పట్టుకుంటున్నారు. ఈ నకిలీ గుడ్లని చాలా విపరీత విషపూరితమైన కెమికల్స్ వాడి తయారు చేస్తున్నారు. వీటిని తింటే మన ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది. ఫ్రెండ్స్, ముఖ్య విషయం ఏంటంటే ప్రెసెంట్ మార్కెట్ లో దొరుకుతున్న కోడిగుడ్లలో సగం కంటే ఎక్కువ నకిలీ కోడిగుడ్లు ఉన్నాయి. నకిలీ కోడిగుడ్లు తెల్ల సొనని సోడియం ఎలానేట్, జెలటిన్, బెంజాయిక్ యాసిడ్ లాంటి విషపూరితమైన కెమికల్స్ లో తయారు చేస్తారు. పచ్చ సొనని తయారు చేయడానికి కూడా సోడియం ఎలానేట్ సొల్యూషన్ ని ఉపయోగిస్తున్నారు. ఆ సొల్యూషన్ లో ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తారు. ముందుగా సోడియం ఎలానేట్ ని ఒక చిన్న కప్ లో తీసుకుని వేడి నీళ్ళల్లో పెట్టి కదిలిస్తూ ఉంచుతారు. దాన్ని బాగా కలిపి రౌండ్ గా ఒక బంతిలాగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఇందులో జెలటిన్ వేస్తారు. దీనివల్ల కోడిగుడ్డు తెల్లగా మారుతుంది. కాల్షియం క్లోరైడ్ ని ఉపయోగించినప్పుడు దీని ఆకారం నిజమైన కోడిగుడ్లలాగా మారిపోతుంది. నకిలీ కోడిగుడ్ల పెంకుని జిప్సం పౌడర్, కాల్షియం కార్బోనేట్ ఉపయోగించి తయారు చేస్తారు. ఇలాంటి నకిలీ కోడిగుడ్లను తినడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి ఆరోగ్యం పాడైపోతుంది. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారనేది. ఫ్రెండ్స్, మీరు తింటున్న కోడిగుడ్డు కూడా నకిలీదో లేకపోతే ఒరిజినల్ దో తెలుసుకోవాలంటే ఈ 5 టిప్స్ ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, ఒకవేళ మీరు నిజమైన కోడిగుడ్డు పెంకుని కాల్చితే అది కాలిపోదు. కానీ నకిలీ కోడిగుడ్డు ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. దీనివల్ల మీరు నకిలీ కోడిగుడ్డు పెంకును కాల్చినప్పుడు పూర్తిగా కాలిపోతుంది. దీనివల్ల నిజమైన కోడిగుడ్డు ఏదో, నకిలీ కోడిగుడ్డు ఏదో మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. నెంబర్ 2, మార్కెట్ లో దొరుకుతున్న నకిలీ గుడ్లని షైనింగ్ ని బట్టి కూడా గుర్తించవచ్చు. నిజమైన కోడిగుడ్డు మీరు పట్టుకుంటే అది చాలా రఫ్ గా ఉంటుంది. కానీ నకిలీ కోడిగుడ్డు చాలా ప్లెయిన్ గా, సాఫ్ట్ గా ఉంటుంది. దీంతో పాటు ప్లాస్టిక్ లాగా స్మూత్ గా ఉంటది. కేవలం ఇది మాత్రమే కాదు, నకిలీ కోడిగుడ్లకి చాలా ఎక్కువ షైనింగ్ ఉంటుంది. కానీ నిజమైన కోడిగుడ్లకి తక్కువ షైనింగ్ ఉంటుంది. నెంబర్ 3, ఫ్రెండ్స్, మనం నిజమైన కోడిగుడ్డును పగలగొట్టినప్పుడు దాని పచ్చసొన తెల్ల సొనతో మిక్స్ అవ్వదు. అవి రెండు వేరుగా కనిపిస్తాయి. కానీ కోడిగుడ్డు నకిలీదైతే దాని తెల్ల సొన, పచ్చసొన రెండు కలిసిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే నకిలీ కోడిగుడ్ల సొన, పచ్చసొన ఒకే కెమికల్ తో తయారు చేస్తారు. దీనివల్ల ఇది చాలా ఈజీగా కలిసిపోతుంది. కానీ నిజమైన కోడిగుడ్లో అసలు కలిసిపోవు. చాలా మంది తెల్ల సొన, పచ్చసొన కలిసిపోతే గుడ్డు పాడైపోయిందని అనుకుంటారు. కానీ నిజానికి అది నకిలీ గుడ్డని వాళ్ళకి తెలియదు. నెంబర్ 4, మీరు కోడిగుడ్డును జస్ట్ ఊపి కూడా అది నకిలీ కోడిగుడ్డో లేకపోతే నిజమైన కోడిగుడ్డు తెలుసుకోవచ్చు. అదెలా అంటే, నిజమైన కోడిగుడ్డు ఊపినప్పుడు అసలు ఏ సౌండ్ వినిపించదు. కానీ మీకు నకిలీ కోడిగుడ్డును కదిలిస్తే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. దీన్ని బట్టి మీరు నిజమైన కోడిగుడ్డు ఏదో, నకిలీ కోడిగుడ్డు ఏదో క్లియర్ గా తెలుసుకోవచ్చు. నెంబర్ 5, దీంతో పాటు నకిలీ కోడిగుడ్లు నిజమైన కోడిగుడ్లు కంటే చాలా చిన్నగా ఉంటాయి. నిజమైన కోడిగుడ్డు ఓపెన్ ప్లేస్ లో పెడితే వాటిపైన ఈగలు వాళ్తాయి. కొన్నిసార్లు వాటికి చీమలు కూడా పడతాయి. కానీ నకిలీ కోడిగుడ్లను మీరు ఓపెన్ ప్లేస్ లో ఉంచినా సరే దాని దగ్గరికి ఈగలు, చీమలు కూడా రావు. ప్లాస్టిక్ తో తయారైన ఈ గుడ్లను బాయిల్ చేసి వీటిని నీళ్ళల్లో వేసినప్పుడు అవి మునక్కుండా తేలుతూ ఉంటాయి. కానీ నిజమైన కోడిగుడ్లు బాయిల్ చేసి నీళ్ళల్లో వేసినప్పుడు అవి పూర్తిగా మునిగిపోతాయి. అయితే రీసెంట్ గా లక్నోలోని ఆలంబాగ్ లో కూడా నకిలీ కోడిగుడ్లను తయారు చేస్తున్న 2 వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళు కెమికల్స్ తో కోడిగుడ్లను తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కాబట్టి ఇకనైనా మీరు ఎప్పుడైనా కోడిగుడ్లని కొన్న తర్వాత అవి నకిలీ
నకిలీవో లేదా నిజమైనవో ఈ టిప్స్ ని వాడి తెలుసుకోండి, లేదంటే మీ ప్రాణాలకి ప్రమాదం. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఫ్యాక్టరీలో చేపల నూనె ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి కొబ్బరి నూనె, వేప నూనె లాంటి ఎన్నో రకాల నూనెల గురించి వినే ఉన్నాం. కానీ అవి ఫ్యాక్టరీలో ఎలా తయారైతాయో చాలా మందికి తెలియదు. అలాంటి నూనెలలో ఈ చేప నూనె కూడా ఒకటి. మనకి తెలుసో తెలియకో ఒక్కసారైనా చేప నూనెని తాగే ఉంటాం. చేప నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇందులో మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. డాక్టర్లు మనకి కళ్ళ సమస్యలు వస్తే విటమిన్ ఏ ఎక్కువ తీసుకోమని చెప్తారు. మన జుట్టు ఊడిపోతే విటమిన్ B7 తినమని చెప్తారు. మనం బాడీని పెంచాలనుకుంటే ఒమేగా 3 ఫ్యాటీని తినమని చెప్తారు. ఇలాంటి అన్ని పోషకాలు దొరికే ఒకే ఒక ఆహారం చేప. చేపలో మన రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో విటమిన్లు ఉంటాయి. అందుకే చేప అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చేప నూనెని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు, చేప నూనె మంచి విటమిన్ క్యాప్సిల్స్ ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రాల నుంచి కొన్ని లక్షల చేపల్ని వలవేసి పడతారు. కానీ ప్రతి చేప నుంచి చేప నూనె తయారు చేయరు. చేప నూనెని కేవలం కొన్ని రకాల చేపలతోనే తయారు చేస్తారు. మేక్రెల్, ట్యూనా, హెర్రింగ్, సైరెట్స్ అన్ని చేపల బ్రీడ్స్ ని మాత్రమే చేప నూనెకి వాడతారు. సముద్రం నుండి చేపలను పట్టిన తర్వాత ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఆ సమయంలో చాలా చేపలు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ చేపలను పట్టిన తర్వాత వాటిని కోల్డ్ స్టోరేజ్ ఉన్న షిప్స్ లో మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చేపల్ని అన్లోడ్ చేసిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వర్కర్స్ దగ్గరికి వెళ్తాయి. ఆ వర్కర్స్ వీటిని చాలా శుభ్రంగా క్లీన్ చేస్తారు. కాసేపటికి వీటిని 90 నుంచి 95 డిగ్రీస్ ఉష్ణోగ్రత ఉన్న నీటిలో పడేసి ఒక కషర్ మిషన్ లో వేస్తారు. ఆ మిషన్ వీటిని పూర్తిగా ప్రెస్ చేసి వీటిలో ఉన్న లిక్విడ్ ను వేరు చేస్తుంది. ఆ తర్వాత వర్కర్స్ మిగిలిన పేస్ట్ ని తీసుకొని ఒక డ్రైయర్ మిషన్ లో వేస్తారు. ఆ మిషన్ ఈ పేస్ట్ ని చాలా పొడిగా చేసి ఒక పౌడర్ లాగా మారుస్తుంది. ఈ సమయంలో ఈ ఫిష్ పౌడర్ చాలా వేడిగా ఉంటుంది. ఇది పూర్తిగా చల్లారేంత వరకు రూమ్ టెంపరేచర్ లోనే ఉంచడంతో కాసేపట్లోనే ఇది పూర్తిగా చల్లారుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ లో వీటిని ఒక మిషన్ లో వేస్తారు. ఆ మిషన్ ఈ పౌడర్ లో ఉన్న ఎముకలని, చేపల తలల్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత వీటిని క్వాలిటీ టెస్టింగ్ కి పంపిస్తారు. వర్కర్స్ వీటిని క్వాలిటీ టెస్ట్ చేస్తారు. ఈ ఫిష్ పౌడర్ అనేది చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. దీంతో పాటు ఈ ఫిష్ పౌడర్ తో ఎన్నో రకాల సప్లిమెంట్స్ తయారు చేస్తారు. ఈ సప్లిమెంట్స్ అని బాడీ బిల్డర్స్ తో పాటు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యూస్ చేస్తారు. అందుకని ఈ క్వాలిటీ టెస్టింగ్ లో ఏదైనా డిఫెక్ట్ వస్తే పూర్తి పౌడర్ ని రీఫండ్ కోసం వెనక్కి పంపిస్తారు. క్వాలిటీ టెస్టింగ్ అంతా సరిగ్గా ఉంటే ఈ ఫిష్ పౌడర్ ని ప్రోటీన్ పౌడర్స్ తయారు చేయడానికి యూస్ చేస్తారు. స్టార్టింగ్ లో ఒక మిషన్ లో ఫిషెస్ ని బాగా ప్రెస్ చేసి వాటి నుంచి లిక్విడ్ ని బయటకి తీస్తారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ లిక్విడ్ ని పూర్తిగా ఫిల్టర్ చేస్తారు. అలా ఆ నీళ్ల నుంచి నూనెను వేరు చేస్తారు. ఆ నూనెని ఈ విధంగా క్యాప్సిల్స్ లాగా తయారు చేస్తారు. మన బాడీలో ఉన్న ఏ విటమిన్ శాతం తక్కువ ఉన్నా సరే డాక్టర్లు ఈ క్యాప్సిల్స్ ని రికమెండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇలా మనకి ఫిష్ ఆయిల్ అనేది తయారవుతుంది అనమాట. చూసారు కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే నకిలీ కోడిగుడ్ల విషయంలో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video.